ఓం మహాగణపతే నమః. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనము వృషభ రాశి వారికి ఈ జనవరి మాసంలో అంటే 2025వ సంవత్సరంలో జనవరి మాసంలో ఎలాంటి రాశి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి పరిశీలించినట్టయితే వీరికి కుజుడు జనవరి 20వ తేదీ వరకు వీరికి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత 2వ స్థానంలో సంచరిస్తాడు. అంటే 3వ స్థానంలో చక్కటి ఫలితాలు ఉంటాయి, 2వ స్థానంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి కుజుని వల్ల కలుగుతున్నాయి. ఇక ఆ శుక్రుని యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్టయితే శుక్రుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు, అంతగా అనుకూలంగా ఉండదు అని చెప్పాలి. ఇక బుధుడు అష్టమ స్థానంలో 24వ తేదీ వరకు మనకు వృషభ రాశి వారికి సంచారం అనేది ఉంటుంది. ఇది చక్కటి ఫలితాలు అనేవి కలుగజేస్తుంది. ఇక తర్వాత చివరి వారంలో బుధుని యొక్క సంచారము 9వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. ఇది కాస్త ప్రతికూలమని చెప్పాలి. ఇక రవి యొక్క సంచారము ఈ మాసంలో వృషభ రాశి వారికి అంతగా అనుకూలంగా లేదని చెప్పాలి. ముఖ్యంగా అష్టమ స్థానంలో జనవరి 14 వరకు సంచారం అనేది ఉంటుంది. ఆ తర్వాత 9వ స్థానంలో జనవరి 14 తర్వాత వృషభ రాశి వారికి సంచారం అనేది ఉంటుంది. ఇక గురువు మీకు 1వ ఇంట్లో సంచారం ఉంది. ఇక శని దశమ స్థానంలో ఈ మాసంలో వృషభ రాశి వారికి సంచారం అనేది ఉంటుంది. ఇక రాహు 11వ స్థానంలో ఉన్నాడు. రాహు వల్ల మీకు చక్కని ఫలితాలు అనేవి వృషభ రాశి వారికి ఈ మాసంలో కలిగేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక కేతు 5వ స్థానంలో సంచారం. ఇది స్థూలంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రావచ్చే అవకాశం ఉందో చూద్దాము. అయితే కుజుని వల్ల మొదటి 2 వారాలు దాదాపు 3 వారాల వరకు జనవరి 20వ తేదీ వరకు చాలా చక్కటి ఫలితాలు అనేవి వృషభ రాశి వారికి కలుగుతున్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు మీరు ఏదైతే చేస్తున్నారో ఒకవేళ చేసేటటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్టయితే వివాహ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అనేది అవుతాయి. ఇక ఆరోగ్య విషయంలో కాస్త మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ కుజుని యొక్క గ్రహం యొక్క స్థితి వలన ఆరోగ్య విషయంలో కూడా మెరుగుదల అనేది ఈ మాసం తప్పకుండా వృషభ రాశి వారికి కలుగుతుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా కాస్త ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా మనకి వృషభ రాశి వారికి ఈ మాసంలో చూడవచ్చు. ధైర్యం అనేది పెరుగుతుంది. మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయాలు మీకు లాంగ్ టర్మ్లో చక్కటి ఫలితాలను కలుగజేస్తాయి. ఏదైనా రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, చతుర్థ స్థానం అంటే వాహనం విషయంలో కానీ, అలాంటి తర్వాత కుజునికి సంబంధించి ఏదైనా భూమి స్థలం విషయాల్లో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి వృషభ రాశి వారికి ఈ మాసంలో మొదటి 3 వారాల్లో చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక సోదరుల వల్ల కూడా సంతోషము, ధనలాభము పొందేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంతానం లేని వారికి కూడా సంతానం గురించి కనుక మీరు ప్రయత్నిస్తున్నట్టయితే ఆ విషయంలో కూడా మీకు అనుకూలత అనేది వృషభ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. ఇక మనకి బుధుని వల్ల కూడా వృషభ రాశి వారికి చక్కటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. బుధుని వల్ల వివిధ రకాలుగా ధనలాభం కలిగేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఇది జనవరి 24 వరకు మీకు బుధుని యొక్క సంచారం అనుకూలంగా ఉంది. కాబట్టి మొదటి 3 వారాలు చాలా చక్కటి ఫలితాలే బుధుని వల్ల కూడా కలుగుతున్నాయి. అయితే సంతానం వల్ల ఆనందం కూడా వృషభ రాశి వారికి ఈ మాసంలో ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనము అనేది ఈ మాసంలో మీకు కలుగుతుంది. అయితే ప్రభుత్వం నుండి కూడా మీరు ఏదైనా పెండింగ్లో కనుక ఏదైనా విషయాలు ఉన్నట్టయితే ప్రభుత్వం కానీ మీ యొక్క పై అధికారుల నుంచి కానీ ఏదైనా పెండింగ్లో ఉన్నట్టయితే అవి తప్పకుండా ఈ మాసంలో అవి మీకు అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక షేర్ మార్కెట్లో కూడా అనుకోకుండా మీకు లాభము కలిగేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీక్లీ కానీ ఏదైనా షార్ట్ టర్మ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో మీకు షేర్ మార్కెట్లో కానీ కాస్త రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొనడం అమ్మడం విషయాల్లో కూడా చక్కటి ఫలితాలు అనేవి వృషభ రాశి వారికి ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. మొదటి అంటే 24వ తేదీ వరకు ఈ యొక్క అనుకూలత అనేది అధికంగా మనకు కనిపిస్తుంది. ఇంకా ఆరోగ్యం కూడా చాలా చక్కటి ఆరోగ్య విషయంలో కూడా మీకు కాస్త ఇబ్బందులు ఉన్నట్టయితే ఆరోగ్యం కూడా మీకు చక్కటి అనుకూలతనే కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక రాహు కూడా మీకు లాభస్థానంలో సంచారం, చక్కటి ధనలాభము, వ్యాపారంలో మంచి ఫలితాలు, అదేవిధంగా షేర్లు స్పెక్యులేషన్స్లో కూడా ఈ వృషభ రాశి వారికి
మంచి ఫలితాలు అనేవి అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. అయితే కాస్త రవిగ్రహం వల్ల అదేవిధంగా శుక్రగ్రహం వల్ల కూడా కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే ఏ విషయాల్లో మనం జాగ్రత్త పడడం వల్ల మన యొక్క అనుకూలత అనేది పెంచుకోవచ్చో ఆ విషయాన్ని ఒకసారి గమనించినట్టయితే, అయితే చిన్న చిన్న ఆటంకాలు ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ముందుగానే వాటికి మీరు ప్రిపేర్ అయి ఉండడం వల్ల ఆ ఆటంకాలను కాస్త ఓపికతో ఉండడం వల్ల ఆ ఆటంకాలను మీరు అధిగమించగలుగుతారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్గా ఆ పనులు జరుగుతాయి, కానీ కాస్త ఆటంకం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, కొంచెం కన్ఫ్యూజన్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. రెండవ భాగంలో తండ్రి గారితో కానీ లేదా మీ యొక్క పై బాస్ మీ యొక్క మేనేజరు లేదా మీ యొక్క పై స్థాయిలో ఉన్న వారితో వాగ్వివాదాలు మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా చూసుకోండి. తద్వారా వృషభ రాశి వారు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక మనకి చివరి భాగంలో కూడా చూసుకున్నట్టయితే కాస్త వాహన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న గాయాలు ప్రమాదాలు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. బంధువులతో విరోధాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కాస్త సంయమనం పాటించండి. పౌరుషంగా మాట్లాడకుండా ఉండడం అనేది మంచిది. ముఖ్యంగా చివరి వారంలో మీ యొక్క వాక్కు విషయంలో కాస్త జాగ్రత్త పడండి. కఠినంగా ఉండకుండా చూసుకోండి. తద్వారా వృషభ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. అయితే మనకు రవి అష్టమ స్థానంలోనూ నవమ స్థానంలోనూ ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి వారు ముఖ్యంగా మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోవడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఏదైనా మీకు నచ్చిన పుస్తకం పఠనమో, లేకపోతే మంచి సంగీతం వినడమో, లేకపోతే మీకు కుకింగ్ ఇష్టం కావచ్చు, కుకింగ్ చేయడమో, లేకపోతే ఇంకేదైనా గేమ్స్ ఆడడమో, ఇలాంటిది ఏదైనా సరే మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకునే ప్రయత్నము ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో చేయండి. తద్వారా మంచి అనుకూలత, మానసిక సంతోషం అనేది అధికంగా వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఇది మనకు రవి అష్టమంలో ఉండడం వల్ల ఈ ఫలితాలు అనేవి మనం చూడవచ్చు. ఇక మీకు ఏదైతే ఇష్టమవుతుందో దానిపైనే కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ ఫలితం ఏ విధంగా వస్తుందో అనే దాని గురించి ఇప్పుడు ఆలోచించకండి. మీకు మనస్సుకు ఏది నచ్చితే దాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు దీర్ఘకాలికంగా తప్పకుండా దీర్ఘకాలంలో మంచి ఫలితాలు అనేవి వృషభ రాశి వారికి కలుగుతాయి. ఇక కొత్త ఐడియాస్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రియేటివిటీ అనేది పెరిగేటటువంటి అవకాశాలు కూడా వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు మీ యొక్క ఆలోచనలను కార్యరూపం చేసే ప్రయత్నం కూడా ఈ మాసంలో మీరు చేయవచ్చు. ఇక చూసినట్టయితే మనకి ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి పరిహారాలు ఈ మాసంలో ముఖ్యంగా మనం చూసినట్టయితే కుజునికి పరిహారము, అదేవిధంగా మనకి శుక్రునికి మహాలక్ష్మిని పూజించండి. తద్వారా ఈ మాసంలో మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి లేదా హనుమంతుని పూజించండి. తద్వారా ఈ మాసంలో వృషభ రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పెరుగుతాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అయితే ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, మీ యొక్క జన్మ జాతకంలో గనక మంచి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు. ఓ మహాగణపతే నమః. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే మనం మకర సంక్రాంతి గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే, ఈ మకర సంక్రాంతి పండుగకు మరొక పేరు ఉత్తరాయణం అని కూడా అంటారు. అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు రవి ధనుసు రాశి నుండి మకర రాశిలోకి సంచారం చేస్తాడో అప్పుడు మనము ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. దీన్ని సంక్రమణము అంటే సంక్రాంతి అంటే సంక్రమణము కాంతి అంటే ఏదైతే రవి కాంతి రూపంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడో మనము సంక్రమణం జరుగుతుందో దానిని సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము. ఇది ఒక చాలా స్పెషల్ పండుగగా కూడా మనము ఈ సంక్రాంతి పండుగను చూస్తాము. అయితే ఈ సంక్రాంతి అంటే ఉత్తరాయణము అని కూడా అంటారు. ఉత్తరాయణం అంటే రవికి మనకు ముఖ్యంగా సూర్యునికి రెండు రకాల దిశల ప్రయాణం ఉంటుంది. ఒకటి దక్షిణాయనం, ఒకటి ఉత్తరాయణం. ఇది ఉత్తరాయణం ప్రారంభం కాబట్టి దీన్ని ఉత్తరాయణము అని కూడా అంటారు. ముఖ్యంగా న్యాచురల్గా జనవరి 14-15లో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అదేవిధంగా జూలై 16-17కు దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. ఇది నార్మల్గా మనకు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విషయం. అయితే
ఈ ఉత్తరాయణమునకు ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటో కనుక మనం చూసినట్టయితే మనకు కురుక్షేత్ర యుద్ధము మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కురుక్షేత్రంలో కూడా భీష్మ పితామహుని యొక్క మరణము ఆయన తన ఎప్పుడు మరణించాలో నిర్ణయం చేసుకునేటటువంటి వరము ఆయనకు ఉంది. కాబట్టి మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ భీష్మ పితామహుడు ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు తన తుది శ్వాస విడిచాడు అని చెప్తాయి అన్నమాట. అంటే ఉత్తరాయణకు ఉన్నటువంటి విశిష్టతను మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి. అయితే ఈ సంక్రాంతి రోజు మనము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి, తద్వారా మనకున్నటువంటి పుణ్యము పెరుగుతుంది, పాపాలు తగ్గుతాయి, తద్వారా మనకు అనుకూలత అధికంగా పెరుగుతుందో చూద్దాం. అయితే మకర సంక్రాంతి మనకి 9:03 ఉదయం 9:03 ఉంటుంది. ఇక ఈ సంక్రాంతి పుణ్యకాలం వచ్చేసి మనకి 2 రకాల కాలాలు ఉంటాయి. ఒకటి పుణ్యకాలము, మహాపుణ్యకాలం. ఈ సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా 9:03 నుంచి 5:46 వరకు ఈ సంక్రాంతి పుణ్యకాలం అని ఉంటుంది. ఇక మహాపుణ్యకాలం వచ్చేసి మనకు 9:03 నుండి 10:48 వరకు ఈ మహాపుణ్యకాలం అనేది మనకు ఉంటుంది. అయితే ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఎలాంటి పనులు చేయాలి అనేది కనుక మనం ఒకసారి గమనించినట్టయితే గంగా నదిలో స్నానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంటే గంగా నదిలో స్నానం చేయడం లేదా తీర్థయాత్ర స్థానాలలో స్నానం చేయడం వల్ల మనకు చక్కని విశిష్టమైనటువంటి పుణ్యము ఈ సంక్రాంతి రోజు జరుగుతుంది. ఒకవేళ మనకు గంగా నదిలో స్నానం చేసేటటువంటి అవకాశము లేదు అనుకుందాం. అలాంటప్పుడు కనీసం మనం స్నానం చేస్తున్నటువంటి నీళ్ళలో గంగా జలాన్ని కలుపుకొని అది శిరస్సుపై నుంచి స్నానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. అయితే అభ్యంగ స్నానం చేయడం అనేది ఈరోజు చెప్పదగినటువంటి సూచన. ఇక చూసినట్టయితే మనకి నువ్వులు ప్లస్ బెల్లము అంటే ఈ యొక్క పలహారము అందరికీ పంచడం ద్వారా మంచి ఫలితాలను పొందుతాయి. ఎందువల్లంటే ఇప్పుడు మనకు రవి శని యొక్క మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అంటే ఆత్మబలం కలిగినటువంటి శని ఆత్మబలం కలిగినటువంటి రవి కర్మకారకుడైనటువంటి శని రాశిలో ప్రవేశం చేస్తున్నాడు. శనికి నువ్వులు మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి ఈ బెల్లము నువ్వులు కలిపి మనం పలహారం చేసుకొని అందరికీ పంచడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది ఒక పరిహారంగా కూడా మనం చూడవచ్చు. అయితే ముఖ్యంగా మనము ఈ సంక్రాంతి రోజు సూర్యుని యొక్క కిరణాలు చాలా మన శరీరానికి అదేవిధంగా మన మనస్సుకు ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇది ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి. అందువల్లనే మన పూర్వీకులు మనకు సంక్రాంతి రోజు పతంగులు ఎగురవేసేటటువంటి క్రీడను చెప్పారు. అంటే అందరూ ఏం చేస్తారు, ఉదయమే పతంగులు ఎగురవేయడం అనేది చేస్తూ ఉంటారు. అంటే పతంగులు ఎగురవేయడానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే అందరూ పైకి చూసి ఎగురవేస్తూ ఉంటారు పతంగులు. కాబట్టి సూర్యుని చూడడము, ఆ కళ్ళతో ఉదయాన్నే సూర్యుని చూడడం వల్ల సూర్యుని కిరణాలు మన బాడీకి మనస్సుకు కలగడం వల్ల అత్యుత్తమైనటువంటి మనకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. కాబట్టి అది వెనకాల ఉన్నటువంటి మనము ఒక రహస్యంగా చెప్పవచ్చు. తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి. అంటే సూర్యుని వల్ల కలిగేటటువంటి మంచి ఫలితాలు అనేవి ఇంకా రెట్టింపు అనేది మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకించడం కూడా ఈరోజు మనకు ఒక మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఇక ఆదిత్య హృదయం పఠించవచ్చు, లేదా సింపుల్గా ఓం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈ సంక్రాంతి రోజు కలుగుతాయి. ఇక మనము 12 రాశుల వారు ఈ సంక్రాంతి రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి కనుక మనము చూసినట్టయితే మేషరాశి వారు ముఖ్యంగా ఎర్రని వస్త్రాలు దానం చేయండి, నెయ్యిని దానం చేయండి, అదేవిధంగా బెల్లాన్ని కూడా దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే దానం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అది ఒక గొప్ప పరిహారంగా మనం చూడవచ్చు. ఏదైతే దానం చేస్తామో అంతకు రెట్టింపుగా మనకు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ దానం చేసినట్టయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సంక్రాంతి రోజు తెల్లటి వస్త్రాలు దానం చేయండి, అదేవిధంగా పెరుగును లేదా చందనాన్ని కూడా ఈ వృషభ రాశి వారు దానం చేయవచ్చు.
ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారు పచ్చని వస్త్రాలు దానం చేయండి, లేదా గోమాతకు గడ్డిని తినిపించడం వల్ల మనకు మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా గణపతికి గరికతో పూజించడం వల్ల కూడా ఈ సంక్రాంతి రోజు మనకి మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కాటక రాశి వారికి మీ తాత ఉన్నట్టయితే వెండిని లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయండి. అదేవిధంగా కాజును దానం చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి కాషాయ రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక పిస్తా పప్పు దానం చేయడం కూడా చేయవచ్చు. అదేవిధంగా ఎర్రటి మిరపకాయలు లేదా కారపొడిని కూడా దానం చేయడం వల్ల మనకి సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి ఎలాంటి దానాలు కనుక చూసినట్టయితే పచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల కన్యారాశి వారికి మంచి జరుగుతుంది. అదేవిధంగా మెహందీ దానం చేయడం వల్ల లేదా బాదం పప్పును కూడా దానం చేయడం వల్ల మనకి కన్యారాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక ఒకసారి చూసినట్టయితే తులారాశి వారికి సిల్క్ వస్త్రాలను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వాల్నట్స్, మనకి ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ వాల్నట్స్ దానం చేయడం వల్ల కూడా తులారాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారు కూడా ఎర్రటి వస్త్రాలను దానం చేయవచ్చు. అదేవిధంగా గోమాతకు సేవ చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత తెల్లని లేదా నల్లని నువ్వులను దానం చేయడం వల్ల కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారు పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు. అదేవిధంగా వీరికి పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లను దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా విద్యార్థులకు ఏదో పెన్ను కానీ పెన్సిల్ కానీ అలాంటి చదువుకునే సంబంధించినటువంటి వస్తువులు దానం చేయడం వల్ల ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మకర రాశి వారు కనుక చూసినట్టయితే బ్లూ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయాలి. నల్లటి నువ్వులు మాత్రమే వీరు దానం చేసే మంచిది. అదేవిధంగా నూనె కూడా దానం చేయవచ్చు. నల్లటి ద్రాక్ష పళ్ళను దానం చేయడం వల్ల ఈ సంక్రాంతి రోజు వీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక కుంభరాశి వారు కనుక చూసినట్టయితే కుంభరాశి వారు నల్లటి వస్త్రాలు మరియు చెప్పులు దానం చేయడం వల్ల కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మనకు చూసినట్టయితే మీనరాశి వారికి కూడా పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు, గురువు కాబట్టి. ముఖ్యంగా కొబ్బరికాయలు దానం చేయడం వల్ల, అదేవిధంగా అరటి పండ్లు దానం చేయడం వల్ల మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా 12 రాశుల వారు చేయవలగినటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.